ఆ, 'దురంధర్ పార్ట్ 2' మూవీకి వెళ్తున్నా. అసలు ఎంత అన్ఎక్స్పెక్టెడ్ అంటే జస్ట్ ఇందాక యూట్యూబ్లో ఏదో వీడియో చూస్తూ ఉండే ట్రైలర్ రియాక్షన్ సంథింగ్. అవును ఈరోజు ప్రీమియర్స్ ఉన్నాయి కదా అని ఓపెన్ చేసి చూస్తే 5 PM కొనింది మణిపాల్లో. కాకపోతే 5కి వెళ్ళట్లేదు, 5:45కి వెళ్తున్నా. 4 hours మూవీ అంట. అంతే ఇంకా థియేటర్లోనే పడుకుంటానేమో. కాకపోతే 9:45కి అయిపోయింది కాబట్టి ఓకే, అంత ఈజీగా ఏం పడుకోను. సెకండ్ షో ఏం కాదు కదా. పార్ట్ 1 ఎప్పుడో బెంగళూరులో చూసా. ఆ పార్ట్ 1 కూడా రిలీజ్ అయిన వన్ మంత్ తర్వాత చూసా, డిసెంబర్ ఎండింగ్లో చూసాను సంథింగ్. ఇప్పుడు వెళ్తున్నాను, చూద్దాం. అందరికీ స్టోరీ ఇంకా ఇండియా ప్యాట్రియాటిజం అది నచ్చితే నాకు కెమెరా యాంగిల్స్ అండ్ మ్యూజిక్ ఎక్కువ నచ్చింది మూవీలో. డిసప్పాయింట్ చేయడం అనుకుంటున్నా, మ్యాక్సిమం చేయడు, ఎందుకంటే ఆల్రెడీ షూట్ చేసేసింది. ఇప్పుడు కొత్తగా అంత ఎక్కువ యాడ్ చేయడానికి ఏమి ఉండదు కాబట్టి ఎక్స్పెక్టేషన్ అయితే చాలా హైలో ఉన్నాయి. చూద్దాం. అండ్ ఫుల్ జలుబు చేసింది అసలు. ఇయర్స్లో కాటన్ పెట్టుకొని వెళ్తున్నా, ఏసీ థియేటర్ అసలే ఎలా ఉంటుందో మరి 4 hours. అందుకే ఒక స్వెటర్ కూడా తీసుకెళ్తున్నా, ఎందుకని మంచిదని. కొంచెం ఫేవరిష్గా కూడా ఉంది, ఆయన వెళ్తున్నా. చూద్దాం. స్టార్ట్ అవుతున్నాం. నా ఫ్రెండ్ వస్తా అన్నాడు పిక్ చేసుకోవడానికి. ఏంటో ఏం రెడీ అవ్వాలి, ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఏం లేదు. పవర్ బ్యాంక్ అన్నా తీసుకెళ్దాం అంటే దాంట్లో అన్న ఉందో లేదో తెలీదు. చూద్దాం ఎంతసేపు వస్తుందో ఫోన్. వెళ్తున్నాం మరి. ఇంకా థియేటర్కి వెళ్ళి తీసుకోవాలి టికెట్స్. బాయ్. మూవీ 5:45కి అయితే మా ఫ్రెండ్ 5:40కి వచ్చాడు. ఇంకా గాల్లో తీసుకెళ్తున్నాడు ఫుల్ స్పీడ్గా. సో థియేటర్కి వెళ్ళాక కూడా రికార్డ్ చేసే టైం లేదు. సో అందుకని ఆన్ ద వేనే రికార్డ్ చేశా. ఇంకా డైరెక్ట్ థియేటర్కి వెళ్ళి ఫస్ట్ హాఫ్ అయిపోయాక వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. 1 hour 40 minutesకి ఫస్ట్ హాఫ్ అయింది. బ్లడ్ బాత్ అంటే ఏంటో చూపించాడు. మామూలు యాక్షన్ కాదు, మ్యూజిక్ చాలా బాగుంది. అబ్సల్యూట్ సినిమా అని ఉంటుంది చూసారా, అదే ఒక మీమ్ టెంప్లెట్ ఉంటుంది, ప్రాపర్గా సెట్ అయిపోయింది. డిఓపి కానీ వాడు యాక్టింగ్ కానీ ఒక ట్విస్ట్తో ఆపాడు ఇంటర్వెల్లో. చూద్దాం ఎలా రివీల్ చేస్తారు. ఓకే, ఇంటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళి ప్రాపర్గా ఇన్ డీటెయిల్డ్ రివ్యూ మాట్లాడుకున్నా, ఏది బాగున్నాయి ఏది బాగాలేదండి. బాయ్. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ప్రీమియర్స్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి 10 PM అయిపోయింది. ఇంకా కూడా తినలేదు. అండ్ మూవీ ఎలా ఉందంటే మూవీ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మామూలుగా ఈ మధ్య 2 parts మూవీస్లో పార్ట్ 2 కన్నా పార్ట్ 1 చాలా బాగుంది. స్పెసిఫిక్గా పుష్ప, కేజీఎఫ్, ఈవెన్ బాహుబలి కూడా పార్ట్ 1 ఎందుకు బాగుంటుందంటే ఆ స్టోరీ బిల్డింగ్. ఈవెన్ దురంధర్లో కూడా పార్ట్ 1 స్టోరీ బిల్డింగే చూపిస్తారు, మనం బాగా కనెక్ట్ అవుతాం. కానీ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఎందుకు ఇది ఇంత బాగా వర్కౌట్ అయిందంటే త్రీ మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రణ్వీర్ సింగ్ పాస్ట్ చూపించడం, తను గతంలో ఏమేమి జరిగింది, ఎందుకు తను పాకిస్తాన్కి వచ్చాడు, ఇదంతా చూపించడం అనేది ఒక రీజన్. సెకండ్ వచ్చేసి లయారీ టౌన్ని తను ఎలా కాంకర్ చేశాడు. అండ్ థర్డ్ అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి రివెంజ్. తను పార్ట్ 1లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని తను వాటన్నిటికీ పే ఆఫ్ ఎలా తీసుకుంటాడు, రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు, ఒక్కొక్కరిని ఎలా చంపుతాడు అని చూపించడము ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా అదే ఉంటుంది. అండ్ ఆదిత్యధర్ ఈ 3 points కవర్ చేయడంలో ఎక్కడ ఛాన్స్ తీసుకోలేదు అండ్ ఎక్కడ డైవర్ట్ అవ్వలేదు. ఏదో సాంగ్స్ పెట్టాలని మూవీలో ఉండే స్టోరీ నుంచి డైవర్ట్ అయ్యి సాంగ్స్ పెట్టలేదు. ఈవెన్ జస్ట్ 1 or 2 songs ఉన్నాయి అంతే. అండ్ అందరికీ ఉన్న బిగ్గెస్ట్ డౌట్ వచ్చేసి 4 hours రన్ టైం. అంటే దగ్గర 3 hours 50 minutes ఉంది, అంతసేపు కూర్చోగలమా అంటారు. ట్రస్ట్ మీ, నాకు అసలు ఫస్ట్ హాఫ్ అయిపోయిన టైంకి అరే అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అనిపించింది. సో ల్యాగే ఏముండదు. ఫస్ట్ హాఫ్ అయిపోయాక సెకండ్ హాఫ్ కూడా ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో 4 గంటలు కూర్చోగలమా అన్న డౌట్ ఏముండదు, ఖచ్చితంగా కూర్చుంటారు, ల్యాగ్ ఎక్కడ అనిపించదు. ఇంకా స్టోరీ అంటే చెప్పా కదా, స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ దట్ 3 reasons. తను లయారీ టౌన్ ఎలా కాంకర్ చేశాడు, తన పాస్ట్ అండ్ రివెంజ్, ఈ మూడు చూపించడమే ద మెయిన్ స్టోరీ. అండ్ యూట్యూబ్లో మీరు చాలా ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అని, స్టోరీలో ఇది జరగవచ్చు, వాళ్ళు చచ్చిపోతారు వీళ్ళు చచ్చిపోతారు అని ఏదేదో వింటారు. అవేం కాదు. ఆదిత్యర్ అంతా ఒక కొత్త ట్విస్ట్లు కొత్త రకంగా వచ్చాడు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే రణ్వీర్ సింగ్ యాక్టింగ్ గురించి చెప్పలేదు. హీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ఫిలిం అండ్ చాలా బాగా చేశాడు. రణ్వీర్ సింగ్ తర్వాత బాగా మూవీలో బాగా అట్రాక్ట్ అయిన క్యారెక్టర్ అంటే అది మాధవన్ గారిదే. ఆయన యాక్టింగే కాదు, ఆయనకు పడ్డ ఎలివేషన్స్ ఆల్మోస్ట్ రణ్వీర్ సింగ్కి పడ్డంత పడ్డాయి. అసలు చాలా హైస్ ఉంటాయి ఆయన సీన్కి. సో హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఏముండదు, లిస్ట్ రాసుకొని ఒక్కొక్కరిని వేసుకుంటూ వెళ్ళిపోతాడు.
ఇంకా చంపే విధానం కానీ, ఇండియాకి ఎవరెవరు ఏ సిచ్యువేషన్స్లో, అంటే ముంబై అటాక్స్ కానివ్వండి, లేదంటే ట్రైన్ బ్లాస్ట్ కానివ్వండి, ఆర్ లైక్ ఏ సిచ్యువేషన్లో ఎవరెవరు ఏమేమి చేశారని ఒక లిస్ట్ వేసుకొని ప్రతి ఒక్కళ్ళని చంపుతూ ఉంటారు. అండ్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ లైక్ హౌ హీ ఈస్ టేకింగ్ పే ఆఫ్స్ అని. సో ప్రతి ఒక్కళ్ళకి మన సోల్ ఉంటుంది కదా, అరే వీడిని ఇట్లా వదిలేశారు, వీడిని ఇట్లా వదిలేశారు అని పార్ట్ 1లో ఏమీ వదలలేదు, ప్రతి ఒక్కళ్ళని కవర్ చేశారు. అండ్ హీరోయిన్కి దొరికేశాడా, హీరోయిన్ని చంపేస్తాడా, లేకపోతే ఇండియాకి తిరిగి వస్తాడా, మన హీరో అక్కడ పాకిస్తాన్లో దొరుకుతాడా అన్నది ఇవన్నీ స్పాయిలర్స్, అవేం చెప్పను, మీరు సినిమాలోనే చూడండి. నేను బాగా అట్రాక్ట్ అయిన పార్ట్ ఏంటంటే ధురంధర్ పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ, ఇక్కడ మన హీరో ఏంటంటే మన నార్మల్ టిపికల్ ఇండియన్ మూవీస్లో ఎలా ఉంటుందంటే ఇంకా హీరో ఇస్ లైక్ గాడ్. ఆడు విలను ఏదో ఇంకా మిషన్ గన్ వేసుకొచ్చి టప్ 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 అని కాలుస్తున్నా కానీ మన హీరోకి ఒక్క బుల్లెట్ కూడా తగలదు. కానీ ఈ 2 మూవీస్లో అలా కాదు, హీరో మరీ చాలా ఘోరంగా కొట్టించుకుంటాడు. విలన్కి ఎంత దెబ్బలు తగులుతాయో హీరోకి కూడా అంత దెబ్బలు తగులుతాయి. సో మరీ వార్ వన్ సైడ్ ఏం చేశారు, మనోడు కింద పడతారు, వాళ్ళు కింద పడతారు. సో ఇది దిస్ ఈజ్ నాట్ లైక్ టిపికల్ ఇండియన్ ఫిలిం లాగైతే ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే హీరో కూడా మనిషే కదా, సో వాడేం దేవుడు కాదు, సో వాడికి కూడా దెబ్బలు తగులుతాయి. ఈ 2 మూవీస్లో అది బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ మధ్యలో బీజేపీ అండ్ మోడీ గారివి కొంచెం ఇంక్లూడ్ చేశారనుకోండి, అదే ప్లగ్గిన్స్ చేశారు. అండ్ అబద్ధాలు ఏం లేదు, యాక్చువల్లీ నిజాలే, కాకపోతే గట్టిగా పడ్డాయి మోడీ గారికి ఎలివేషన్స్. పార్ట్ 1లో కన్నా కొంచెం ఎక్కువ పడ్డాయి. అంటే యూరీ గురించి కానీ, నోట్స్ బ్యాన్ గురించి కానీ, ఏదో అవసరం లేకుండా తీసుకొచ్చి ఏదో పొలిటికల్ సపోర్ట్ కోసం పెట్టారు అని అట్లేం లేదు. యాక్చువల్లీ కరెక్ట్ పాయింట్సే అండ్ కరెక్ట్ టైం కరెక్ట్ ప్లేస్లో పెట్టాడు. అండ్ ఈవెన్ అది కూడా బాగానే వర్క్ అయింది. సో ఫైనల్లీ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ వెరీ రేర్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక డికేడ్లోనే ఇలాంటి మూవీ చూడలేదు. ఐ మీన్ అంతే, లాస్ట్ 10 yearsలో అసలు ఇలాంటి మూవీయే రాలేదు. సో ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వరు, మీ టైంకి ఖచ్చితంగా వర్తే ఉంటుంది అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతే మరి, బాయ్.